హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఫ్రెండ్స్, ఈరోజు సోరకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక సోరకాయని తీసుకొని, నేను ఇక్కడ చిన్న పీస్ తీసుకున్నాను, మీకు కావాల్సినంతగా తీసుకోండి. సో దానికి పూర్తిగా పొట్టు తీసేసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనము బాగా ఉడికించుకోవాలి. సో దానికి ఒక గిన్నె తీసుకొని ఉడకడానికి సరిపోయేటట్టుగా నీళ్లు పోసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసేసి బాగా మెత్తగా అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి. సో అంతలోపు దీనికి కావాల్సిన మసాలాను కూడా మనం తయారు చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే కొత్తిమీరలు కూడా తీసుకోవాలి. ముందుగా అయితే పచ్చిమిర్చిని మనము ఆ నూనెలోకి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఎప్పుడైనా 2 కానీ 3 కానీ పీసుల్లాగా చేసుకోవాలి, డైరెక్ట్ వేయకూడదు. అలా వేస్తే మనకు చిల్లుతాయి. సో ఖచ్చితంగా కట్ చేసి గుండ్రగా కట్ చేసేసి వేసుకొని వేయించుకోవాలి. మనకు కొంచెం కలర్ చేంజ్ అయిపోయేటట్టుగా చూసేసుకొని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే వేయించిన పచ్చిమిర్చిని ఒక జార్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా వేయించుకోండి. మీన్స్ దీనికి మనకు ఈ పెరుగు చట్నీకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. దీన్ని మనము చపాతీతో కానీ, పుల్కాతో కానీ, అన్నంతో కానీ ఏ విధంగా తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత జీలకర్ర, ధనియాలు 2 వేసుకొని నూనెలోనే వేయించుకోవాలి. మనకి ఇది ప్రాసెస్ అనేది కూడా చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ రూపకంగా తెలపండి. ఇది మాత్రం కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. త్వరగా వేగిపోతాయి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టవ్ ఫ్లేమ్ వచ్చి సిమ్లో పెట్టి వేయించుకోండి. సో వేగిన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి తీసుకున్న జార్లోకి, మిక్సీ జార్లోకి ఈ వేయించిన వీటిని కూడా వేసేసుకోవాలి. తర్వాత వచ్చి ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు మాత్రము వేయించే అవసరం ఉండదు, పచ్చివే వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. నీళ్ళు ఏమి కలపకూడదు. సో నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి. సో మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనము ఈ ప్రాసెస్ అనేది ఉడకబెట్టేసుకొని మిగతాది పచ్చిమిర్చి వేయించుకుంటే అదే టైంలో మనకు ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత వేరొక గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకొని ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలను ఆ చల్లటి నీళ్ళలో వేసేసుకోవాలి. చల్లటి నీళ్ళలో వేసుకున్నాక మనకు వేడి అనేది తగ్గిపోతుంది. సో అలా చేతిలోకి తీసుకొని దాంట్లో ఉన్న నీళ్ళన్నింటినీ మనము చేసేయాలి. వేరొక గిన్నెలోకి వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇవి నీళ్లు తీసేసిన సొరకాయ ముక్కలు, ఉడికిన సొరకాయ ముక్కలు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దాంట్లోకి యాడ్ చేసేసి కలుపుకోవాలి. సొరకాయ చాలా హెల్తీ, అలాగే పెరుగు కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు మరీ పుల్లగా ఉండదు, తియ్యటి పెరుగు, గడ్డ పెరుగు అయితే చాలా బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉండేటట్టుగా తీసుకోండి. అలాగే తియ్యగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీనికి కొంచెం పోపు పెట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందాం. ఆల్రెడీ మనం తీసుకున్న ఆయిల్, పచ్చిమిర్చి వేయించుకున్నప్పుడు ఉన్న ఆయిలే సరిపోతుంది. అందుకే నేను ఫస్టే చెప్పాను, చాలా తక్కువ ఆయిల్ తోటి మనము ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. దీంట్లోకి ముందుగా ఆవాలు, తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి వేసేసుకోవాలి.
కొద్దిగా కరివేపాకు, తర్వాత వచ్చి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అన్నిటినీ కలిపేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పోపుని మనము ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలోకి కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదే పద్ధతిలో మనము పొట్లకాయను కూడా పెరుగు పచ్చడిలా చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. తర్వాత కొద్దిగా మనము గార్నిషింగ్ చేసుకుందాము కొత్తిమీరతో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.